నీ అవ్వ జీవితం పెళ్లికి ముందు అవతల 10 మంది ఉన్నా గానీ యువతలా నేను ఒక్కనే లొల్లికి సై అనేది. ఇప్పుడు నువ్వు ఒక్కదాని వచ్చినా లొల్లికి నువ్వు నయ్యి అంటానే. ఈ అవ్వ పెళ్లి చేసుకుంటూ పెద్ద తప్పు అయింది. ఫోను అటెండ్ చేస్తేనే కదా అది రాంగ్ నెంబరా రైట్ నెంబరా అని తెలిసేది. భాగ్య నాకు లాటర్ జరిగిందే, ఆ పైసలతో మనం ఏం చేద్దామే? అబ్బా అలా కొన్ని నాకు ఇయ్యవా, మా అవగారింటికి పోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా. సరే 20 రూపాయలు తగిలింది, 10 రూపాయలు నీకు 10 రూపాయలు నాకు. పో చెప్పని తయారైపో. ఏయ్ నా మీద దెబ్బే వడలగాని డబ్బెడు పడుతుంది. నువ్వంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావా? అవును నేనంటే నీకు భయమే. నువ్వంటే ఎట్లా భయం చెప్పు నాకు. పెళ్లి పూలకు వచ్చినప్పుడు 5గురిని తీసుకొచ్చుకున్నావు, పూల వాళ్ళకి వచ్చినప్పుడు 50 మందిని తీసుకొచ్చినావు, లగ్గానికి 200 మందిని తీసుకొచ్చినావు. భయం లేదే ఇందని తీసుకొచ్చుకున్నావా? ఇక్కడ సింహం నీ ఇంటికి సింగిల్ గానే వచ్చినా. భయం లేని కోడి బయట్ల గుడ్డు పెట్టినట్టు, బుద్ధి లేని కోడి బురదలా దునికినట్టు ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ వస్తాను. ఎవరి మీద నువ్వు నీ కండ్ల కాకులు కూడా నాయి నేను లెక్క పెట్టుకుంటాను, నీకేందే? అవును నీ పానం మంచిగా ఉంటుందా? నా పానానికేందే, బండకు బండున్నా. అవును నేను 4 సంవత్సరాలు అవుతుంది పూజలు వ్రతాలు ఏం చేస్తలేను కదా. చేయకపోతే ఇప్పుడు ఏమైంది? అయినా నువ్వు ఆరోగ్యంగా మంచిగా ఎట్లున్నావు? అవును నా ఆరోగ్యం కోసం నేను బాగా శ్రద్ధ తీసుకుంటానా. నేనేమన్నా పిచ్చిదానిలాగా కనబడతానా? నా మర్యాద కొద్ది నిజం చెప్పు. ఎవ్వత ఆదా అని అడుగుతానా? నీ ఆరోగ్యం కోసం పూజలు వ్రతాలు చేసేది ఎవ్వతి? చెప్పు తాత చెప్పు, ఎన్ని రోజులైతుంది రంకు నడవబట్టి? భాగ్య గీ ముచ్చటినవానే? ఏంటిదా ముచ్చట? మా మొగోళ్ళు రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళు మాత్రం రోజుకు 4000 పదాలు మాట్లాడతారటనే. అవును మీకు ఏ ముచ్చట చెప్పినా 2 సార్లు చెప్పింది అసలు అర్థమే కాదు కదా. ఏంటిదే? అదే చెప్పేది మరి. నీకు చెప్పి చేయమనుడు నాది బుద్ధి తక్కువ అయిందే. నాకెవడు చెప్పు, అసలు నువ్వే చేసుకుంటే అయిపోవు కదా. లొల్లిపాడగానే ఎప్పుడు చూసినా కుక్కలు లెక్క లొల్లేనా? ఎప్పుడు మీరు కూడా ఉండేది అవ్వలక్కలకి ఏం తెలిసే అవ్వ, మొగోడు ఇంట్లో చిన్న మాట అన పాపం, వాడు లంగా దొంగ లపంగి. అయ్యో లొల్లేని కథని చెప్పరా బిడ్డ? అరే ఇవాళ పండుగ గోలే అందరం కలిసి కమ్మగా తిందామని పిండి వంట చేయవన్నా. ఏం చేసిందో అడిగే అవ్వ. అడిగే అయినే పిండి వంట చేయమన్నాడు, నేను నిమ్మకాయ పిండి పులిహోర చేసిన. పిండి వంట చేయమంటే చేసిన, ఇగో నేను చేసిన దొంగతనం ఇది.